ఎడతెరిపిలేని భీకర వర్షానికి కోల్కతా వణికిపోయింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. కరెంట్ షాక్తో 9 మంది వరద నీటిలో మునిగి ఒకరు మృతి చెందారు. మెట్రో రైళ్లు, విమాన సేవలపైన తీవ్ర ప్రభావం పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కోల్కతాలో 24 గంటల్లోనే 251.4 మిల్లీమీటర్ల వర్షపాతం ముంచెత్తిందని, 1986 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతమని ఐఎండీ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఏకంగా 30 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసినట్లు తెలిపింది. భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాలు, దుర్గాదేవి మండపాలు నీట మునిగాయి. దుర్గా పూజలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ నదులను తలపించాయి. వేల మంది ప్రయాణికులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. నడుంలోతు వరద నీటిలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. గరియా, జోధ్పూర్, పార్క్ ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోయాయి. వంట సరుకులు పనికి రాకుండా పోవడంతో జనం ఆకలితో అలమటించారు. లోతట్టు ప్రాంతాలు, నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దుకాణాల్లో వస్తువులు సైతం మునిగిపోయాయి. భారీగా నష్టపోయామంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్లు, ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా ఈ నెల 25 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 27 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.